హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా మామ, మా అత్తయ్య, మా ఆడబిడ్డ, మా అమ్మ మేము అందరం అయితే లడ్డులు అయితే తయారు చేస్తున్నాం. మీరైతే చూడండి. ఇప్పుడు లడ్డుకి పూస అయితే పడుతున్నాం. మేము పూస ఎట్ట పెట్టేది మీకైతే చూపిస్తాను. ఇప్పుడు ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. పాకం పట్టేదానికైతే పొయ్యి మీద దబ్బర అయితే పెడుతున్నాము. 2 కేజీలు చక్కెర పాకం అయితే పడుతున్నాము. దానికోసం అయితే 2 గ్లాసులు నీళ్ళు అయితే పోస్తున్నాము. ఇప్పుడైతే చక్కెర కూడా వేసేస్తున్నాము. ఈ విధంగా కలిపెడతా ఉండాలి పాకం వచ్చేదానికి. ఇప్పుడైతే ఈ పాకం గాగిలకే మిగతా కూర వస్తువులు అయితే చూసేద్దాం. కావాల్సిన సామాను అన్నీ అయితే మా అత్త అయితే నేను చూపిస్తానండి. ఇదిగో నూనె, ఇదిగో శనగపప్పు, కేజీ నూనె అయితే వాడుతున్నాము. ఇవి అయితే లడ్డులో వేసుకొని అడిగి జీడిపప్పు, ఏలకాయ, లడ్డు కరివారం, 2 కేజీలు వచ్చి శనగపిండి, 1 కేజీ నూనె అయితే లడ్డుకి అయితే వాడుతున్నాము. ఇప్పుడైతే పాకం అయితే ఒక రకంగా వచ్చినట్టుంది ఫ్రెండ్స్. ఇంకా అయితే పాకం బాగా రావాలి. పాకం వచ్చిన దాకైతే మనం వెయిట్ చేద్దాం. ఈ లోపలైతే శనగపిండి అయితే కలిపేసుకుందాం మనము. ఈమెయితే మా అమ్మ 2 కేజీల పిండి అయితే దబ్బర్లో పోసి అయితే కలుపుతా ఉంది. శనగపిండిలో అయితే ఇప్పుడైతే కొన్ని నీళ్ళు అయితే పోసి బాగా అయితే కలుపుతా ఉంది. ఇక్కడ ఉండేది మా అమ్మ పిండి కలుపుతా ఉంది. ఆడ కూర్చోండేది మా ఆడబిడ్డ పాకం పడతా ఉంది. చక్కెర పాకం పిండి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. నాకు కూడా అయితే సరిగా తెలీదు ఎట్లా కలుపుకోవాలో. మా అమ్మ అయితే కలుపుతా ఉంది పిండి. ఇట్లా కలుపుకోవాలి పిండి అని చెప్తా ఉంది. పూస జారే దానికి ఒక రవ్వ పాకం ఉండాలి. ఇప్పుడైతే పిండి కలపటం అయితే అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా మీరు, పిండిగా రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే కలుపుకోవాలి పూస పెట్టేదానికి. అప్పుడైతే బాగా అయితే జారద్ది పూస. అయితే సిబ్బి రేకులు అయితే పూస అయితే పడతాం మేము. మీరు చూస్తున్నారు కదా, ఇట్లా ఈ విధంగా అయితే జారేదాకా అయితే కలిపెట్టుకోవాలి. అప్పుడైతే మనకు పూస అనేది అయితే బాగా జారిపోద్ది నూనెలోకి. ఇప్పుడైతే పాకం అయితే వచ్చినట్టుంది. మా ఊళ్ళో అయితే పేట్లు అయితే వేసి అయితే చూస్తున్నారు. అది చూసారు కదా, పాకం అయితే ఈ విధంగా అయితే పట్టుకోవాలి. అట్లాగా ఉండగైతే వచ్చినట్టయితే పాకం అయితే మనకి రెడీ అయిపోయి వచ్చేసినట్టేను. ఇదైతే లేత పాకం ఫ్రెండ్స్. ఇంకా కానీ అయితే గట్టిగా అయితే వస్తుంది, పట్టుకుంటే ముదురు పాకం మాదిరిగా అయితే వస్తుంది. మా వాళ్ళు అయితే ఈ విధంగా అయితే పాకం పట్టుకుంటే సరిపోద్దులే అని చెప్పారు. ఇప్పుడైతే పొయ్యి మీద అయితే బాణలు అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే బాణలు ఈటెక్కిన తర్వాత అయితే నూనె అయితే పోస్తుంది మా ఆడబిడ్డ. ఒక ప్యాకెట్ పోసేలాకి తక్కువ అయితే అనిపించింది. అందుకని అయితే 2వ ప్యాకెట్ కూడా అయితే చించి అయితే పోసేస్తుంది. ముందుగానైతే సిబ్బిరేకి అయితే తీసుకొని దాంట్లో పిండి అయితే పోసుకొని పూస జారుతుందా జారటం లేదని అయితే చూస్తున్నాము. ఇప్పుడైతే సిబ్బిరేకితో పూస అయితే వేసేస్తున్నాం ఫ్రెండ్స్ నూనెలోను. సరే కదా, పూస అయితే ఈ విధంగా అయితే జారాలా. ఆ విధంగా జారితే ఒక్కొక్కసారి అయితే నీళ్ళు కానీ ఎక్కువ కానీ పెడితే పూస కూడా అయితే ఎమ్ముగా వస్తుంది. అట్లాగైతే లేసి వస్తుంది పూస, బాగా రాదు. నీళ్ళు కానీ తక్కువ కానీ పోసుకొని గట్టిగా కానీ కలుపుకుంటే ఈ విధంగా అయితే పూస అయితే మనకు బాగా వస్తుంది. ఈ విధంగా పూస వచ్చేటిగా అయితే కలుపుకొని అవును చేసుకుంటే ఈ విధంగా అయితే పూస అనేది అయితే మనకు నీట్గా బాగా వస్తుంది. అయితే మనకు లడ్డు కూడా అయితే బాగా వస్తుంది. మా అత్త వాళ్ళని అయితే పెద్ద గంట అయితే తెమ్మని చెప్పిన ఇంటికాడ నుంచి, వాళ్ళు అయితే మర్చిపోయి అయితే వచ్చేసారు. అందువల్ల అయితే ఇంట్లో ఉన్న చిల్లులు గంట అయితే తీసుకొని దాంతోనే పూస అయితే దేవుకొని దబ్బులు అయితే పాకంలో అయితే వేసేసుకుంటున్నాం ఒకటేసారి. మీరైతే చూడొచ్చు ఈ చిన్న గంటతో ఎంతసేపు పూస అయితే తీయాలి వస్తున్నాను. అదే పెద్ద గంట అయితే 2 వాయిలకి అయితే తీసేసుకోవచ్చు పెద్ద గంటతోను. ఇది చిన్న గంట వల్ల అందువల్ల అయితే లేట్ అయితే పడుతుంది పూస తీసేదానికి.
అందువల్ల అయితే మేమైతే 2 సులువుల గెంట్లు అయితే తీసుకున్నాము. వీటితోనైతే దేవి 2 గెంట్లతో దబర్లు అయితే వేసుకుంటున్నాం పూసని. తొందరగా అయిపోవాలని నెక్స్ట్ అయితే మళ్ళీ పూస అయితే వేసారు గబగబలు అయిపోవాలని. తొందరగా అయితే చేస్తాను పని, పూస పెట్టేది పని అయితే. ఫ్రెండ్స్, నేనైతే ఎప్పుడైతే లడ్లు కూడా సొంతంగా అయితే తయారు చేయలేదు. ఇలాంటివన్నీ ఏంటంటే మేము 2 ఫ్యామిలీ అయితే కలిసి అయితే చేసుకుంటాం పిండి వంటలు. మీకు అంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మేము అందరం ఫ్యామిలీ చేసుకుంటాం. ఏ పని అయినా సరే, పిండి వంటలు కానీ ఏ పని అయినా మేమందరం కలిసి అయితే చేసుకుంటాం అని చెప్పాము కదా. మేమైతే ఈ పిండి వంటలని మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే చేస్తున్నాము. మేము మా అత్తోళ్ళు 2 జతలు అయితే కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి పిండి వంటలు అయితే తయారు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయినాము. ఈ విధంగా పిండి వంటలు చేసుకోవటం వల్ల చాలా సందడిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మీ ఫ్యామిలీతో ఇట్లాగే పిండి వంటలు కానీ చేసుకొని ఉంటే మాకైతే కామెంట్ చేయండి. మా పల్లెటూరులో అయితే మేమైతే ఎట్లాగే అందరం కలిసి అయితే పిండి వంటలు అయితే చేసుకుంటాం. మేమైతే నిప్పట్లు కూడా అయితే తయారు చేయాలనుకున్నాము, కానీ టైం అయితే సాలదని ఆపేసినాము. ఓన్లీ లడ్లు వరకు అయితే తయారు చేసాము. ఇప్పుడైతే మీరైతే చూడొచ్చు, దబర్లు అయితే పూస అయితే పడింది కాబట్టి జిగర్ లాంటిది అయితే తీసుకుని ఒక లైట్గా అయితే అదవాలా. ఈ విధంగా అదవటం వల్ల పూసలకైతే పాకం అయితే బాగా పట్టద్ది. అందుకని అయితే ఈ విధంగా అయితే చేసుకుంటుండాలి. పూస అయితే అయిపోవలసింది కాబట్టి మేమైతే జీడిపప్పు అయితే రెడీగా అయితే ఒలిచి పెట్టుకుంటున్నాము. జీడిపప్పు అంతా అయితే ఒలవటం అయిపోయింది, మీరైతే చూడండి. ఇదైతే లడ్డు కర్పూరం అంటారు, అందరికైతే తెలిసే ఉంటుంది. అయితే లడ్డు పూస కూడా అయిపోయింది. ఇప్పుడైతే పూస కలవటం అయిపోయింది. పూస అయితే పాకాన్ని అయితే బాగా అయితే పీల్చేసుకుంది. ఇప్పుడైతే లడ్లు అయితే చేయాలి ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే తీసుకొని లడ్లు అయితే తయారు చేస్తా అంటారు, చూడండి. ముందైతే ఇద్దరైతే చేస్తూ ఉంటారు లడ్లు. ఇప్పుడైతే పాకం అయితే ఆలస్యం చేస్తే గట్టి అయితే పడతాయి, అందుకని అయితే ఇంకా రాండి అందరూ అయితే కలిసి అయితే చేసేద్దాం లడ్లని అని చెప్పారు. ఇదైతే చూడచ్చు ఫ్రెండ్స్, లడ్లు అయితే చాలా బాగా అయితే వచ్చినాయి. ముందుగానైతే చేసినాకైతే కొన్ని లడ్లు అయితే దేవుడి కాడైతే పెట్టేశారు ఫ్రెండ్స్. కానీ లడ్లు పెట్టి రాగానైతే మా వాళ్ళు అయితే కొంచెం టేస్ట్ అయితే చూడాలని తిని చూసారు. మీరైతే చూడొచ్చు, ఇందాకలైతే 2 చేతులకి చేస్తుంది, ఇప్పుడైతే 4 చేతులు అయితే చేస్తున్నాయి లడ్లు. చూస్తుండండి, ఫ్యామిలీ అందరిని అయితే చూపిస్తాను. చూడండి, వీళ్ళందరూ అయితే మా ఫ్యామిలీ. ఇదైతే చూడొచ్చు, లడ్లు అయితే ఏ విధంగా అందరూ అయితే చేస్తా ఉంటారు. ఈ ఎడం పక్క ఉండేమైతే మా అత్తమ్మ, పక్కనుండే అమ్మాయి అయితే మా చెల్లెలు, పక్కనుండే అమ్మాయి అయితే మా ఆడబిడ్డ, ఇందాకలైతే మీకు చూపించాను కదా. ఈ లాస్ట్లో ఉండేమైతే మా అమ్మ, చివరి నుండేనైతే మా బావ. అయితే లడ్లు అయితే చేయటం లేదు, చేసినవన్నీ అయితే ఒక వరుసగా అయితే పేరుస్తున్నాడు. అంతేనే ఇట్లాగ ఫ్యామిలీతో చేసుకునేటి సందడిలో ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఈ లడ్లు చేసిన తర్వాత అయితే కొంచెం డౌట్ అయితే వచ్చినది, ఎందుకంటే లడ్లు అయితే కొంచెం చెమ్మగా అయితే కనిపించాయి. అందువల్ల అయితే నేను ఏమన్నానైతే కొంచెం లేతపాకు అయితే పట్టినాము, కొంచెం అయితే గట్టిగా అయితే పట్టింటే లడ్లు అయితే ఇంకా బాగా రాబోయి అని అయితే అన్నాను. లడ్లు అయితే ఫ్యాన్ కింద పెడితే మధ్యాహ్నం దాకా అయితే ఆరలేదు ఫ్రెండ్స్. విధంగా అయితే లడ్లు అయితే తయారు చేసి ఆరబెట్టున్నాను. ఆరబెట్టిన లడ్లు అయితే తలాకురోనైతే తీసుకొని బయలుదేరుతున్న టైంలో అయితే మా అన్నయ్య మా వదిన అయితే వచ్చారు. మా అన్నోళ్ళు అయితే వచ్చి మునుగు పువ్వులు నిప్పట్లు కూడా అయితే చేద్దామని అయితే చెప్పారు. నిప్పట్లు మునుగు పువ్వులు అయితే ఈడియా కూడా అయితే తీసి పెట్టున్నాం ఫ్రెండ్స్. ఇందులో అయితే పెడితే ఈడియా పెద్దదైపోద్దని అందువల్ల అయితే పెట్టలేదు. నెక్స్ట్ వీడియోలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. చేసిన లడ్లు మీకైతే ఎలా అనిపించినాయో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసినందుకు మీకైతే ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.